బర్బరికుడు మహాభారతంలో ఒక శక్తివంతమైన యోధుడు. ఇతడు ఘటోత్కచుడు మరియు నాగకన్య అయిన మౌరవిల కుమారుడు. భీముడికి స్వయాన మనవడు. బర్బరికుడు చిన్నప్పటి నుంచి శస్త్రవిద్యల పట్ల ఆసక్తి చూపించేవాడు. శివుడిని ఘనంగా ఉపాసించి ఆయన దయతో 3 అమోఘమైన త్రిబాణాలు పొందాడు. ఆ 3 బాణాలతో కురుక్షేత్ర యుద్ధాన్ని ముగించగల సమర్థుడు బర్బరికుడు. నేను ఎప్పుడూ బలహీనుల పక్షాన మాత్రమే యుద్ధం చేస్తాను అని బర్బరికుడు తన చిన్నప్పుడే తల్లికి మాట ఇస్తాడు. ఆ మాట ప్రకారం ఒకవేళ బర్బరికుడు యుద్ధంలో పాల్గొని ఉంటే, కురుక్షేత్ర యుద్ధంలో పాండవులు బలహీనులుగా ఉన్నప్పుడు అతడు వారి పక్షాన ఉండేవాడు. కాని అతని 3 బాణాలతో యుద్ధాన్ని ముగించే శక్తి వల్ల ఒక పక్షం ఓడిపోతే వెంటనే అతడు మరో పక్షానికి మారాల్సి వచ్చేది. ఇలా చేస్తూ యుద్ధం ఎన్నడూ ముగియకపోవచ్చు. ఈ విషయాన్ని యుద్ధం ముందే గమనించిన శ్రీకృష్ణుడు బ్రాహ్మణ రూపంలో వెళ్లి తన తలని త్యాగం చేయాలని కోరతాడు. బర్బరికుడు శ్రీకృష్ణుడి ఆజ్ఞ మేరకు భక్తితో తన తలని త్యాగం చేశాడు. కాని బర్బరికుడి కోరిక మేరకు ఆ తలను శ్రీకృష్ణుడు ఒక కొండపైన పెట్టి మహాభారత యుద్ధాన్ని చూసేలా అనుమతించాడు. ప్రస్తుత కాలంలో బర్బరికుడు రాజస్థాన్లో ఖాటూ శ్యామ్ గా పూజించబడుతున్నాడు.